ఇదంతా కాదు భయ్, నువ్వు తీసుకున్నావు బండి, గ్లాస్ ఎట్లా వెళ్ళిపోయిందో నాకు సంబంధం లేదు. చేపిస్తావా? బెన్నర్ దగ్గర ఇంటి దగ్గర పెట్టినా అంటే నీకు ఇచ్చిన కదా. నాకేసి వాళ్ళకి ఆడ పెట్టిపోయినావు నువ్వు, నాకెందుకు ఇచ్చినావు? నా చేత తాళం ఇచ్చినావు పట్టుకోమని. అరే ఇట్లా అబద్ధాలు ఆడకు. ఒకటే అన్న, నా బండి గ్లాస్ అయితే వలగొట్టేసారు. సన్ని వేపిస్తాడా బెన్నర్ వేపిస్తాడా నాకైతే తెలియదు. వాళ్ళ గుట్ట కాళ్ళు ఉన్నాయి, మా గుట్ట వాళ్ళ గుట్ట నీకే మా గుట్టంగా వస్తుంది. నువ్వు కాళ్ళ పక్క పెట్టిన వలిగిపోయినాయి. ఎవడు వల్ల కొట్టిన? బెన్నర్ వల్ల కొట్టినా, నేను వల్ల కొట్టినా, నాకు కావాలని వల్ల కొడతాము. మా దగ్గర కార్లు ఉన్నాయి. అవును, నాకు పలిపోయింది నాది కదా, నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడే నువ్వు కారు కొన్నావు అని చెప్పి అందరికి అన్నలా ఇది ఇట్లా ఉంది. మళ్ళా నాకు అదంతా అవు కొన్నాం బాయ్, పైసలు లేక ఏదో కూడబెట్టుకున్నాం. మీరు అట్లా ఖరాబ్ చేస్తే పలగొట్టేస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పు. అదే ఇంటికాడ మొత్తుకుంటూ వచ్చి అవు బాయ్, ఎవరికి అడగాలి మరి? ఇగో ఇగో ఆగ్రా బాయ్. నాకు తెలియదు కదా చెప్పి మాట అలగొట్టేస్తాను. BMW తిన ముందే చెప్తున్నా. ఫోన్ చేసి చెప్పాను. ఇగో తాళం ఇచ్చేసారా పైన? అరే ఏంటి? అరే మీరు చూసుకోరా పైన పలగొట్టింది కాబట్టి మీరు చూసుకుంటా అంటే ఆయనకేమో వస్తాడు మరి. ఇప్పుడు చేపిస్తా వాళ్ళు కొట్టాలి. ఇదంతా కాదు భయ్, నువ్వు తీసుకున్నావు బండి, గ్లాస్ ఎట్లా వెళ్ళిపోయిందో నాకు సంబంధం లేదు. చేపిస్తావా? బెన్నర్ దగ్గర ఇంటి దగ్గర పెట్టినా అంటే బెన్నర్ ఇంటి దగ్గర పెడితే బెన్నర్ వల్ల కొట్టినా నువ్వు చూసినావా? నాకేం తెలుసు, నువ్వు పెట్టుకోవచ్చు పగిలిపోతే నేను బండి నీకు ఇచ్చిన కదా. నాకేసి వాళ్ళకి ఆడ పెట్టిపోయినావు నువ్వు, నాకెందుకు ఇచ్చినావు? నా చేత తాళం ఇచ్చినావు పట్టుకోమని. అరే ఇట్లా అబద్ధాలు ఆడకు. ఒకటే అన్న, నా బండి గ్లాస్ అయితే వలగొట్టేసారు. సన్ని వేపిస్తాడా బెన్నర్ వేపిస్తాడా నాకైతే తెలియదు. వాళ్ళ గుట్ట కాళ్ళు ఉన్నాయి, మా గుట్ట వాళ్ళ గుట్ట నీకే మా గుట్టంగా వస్తుంది. ఇప్పుడు సన్ని వేపిస్తాడా బెన్నర్ వేపిస్తాడా నాకైతే సంబంధం లేదు భయ్. నువ్వు రా బెన్నర్ తో మాట్లాడుకో. నువ్వు కాళ్ళ పక్క పెట్టిన వలిగిపోయినాయి. ఎవడు వల్ల కొట్టిన? బెన్నర్ వల్ల కొట్టినా, నేను వల్ల కొట్టినా, నాకు కావాలని వల్ల కొడతాము. మా దగ్గర కార్లు ఉన్నాయి. అవును భయ్, కావాలని వాళ్ళ కొట్టిరా లేకపోతే తీసినప్పుడు సైడ్లు తెలియక వాళ్ళ కొట్టిరా ఎవరికి తెలుసు? నాకు పలిపోయింది నాది కదా, నాకు బాధ అనిపిస్తుంది. అనిపిస్తుంది భయ్, మళ్ళీ నాకు తెలుసా నీకు అడగకపోతే నేను బెన్నర్కి ఎట్లా అడుగుతా? ఇప్పుడే నువ్వు కారు కొన్నావు అని చెప్పి అందరికి అన్నలా ఇది ఇట్లా ఉంది. మళ్ళా నాకు అదంతా అవు కొన్నాం బాయ్, పైసలు లేక ఏదో కూడబెట్టుకున్నాం. మీరు అట్లా ఖరాబ్ చేస్తే పలగొట్టేస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పు. అదే నేను వల కొట్టలే. నువ్వు ఎట్లా అంటావు? డైరెక్ట్ మేము వల కొట్టినావు. నేను నీకు ఇచ్చిన, నేను నీకు అడగాలనా లేకపోతే నువ్వు ఆడ బెన్నర్ వాళ్ళ ఇంటికి పక్క కారు పెట్టినట్టు నువ్వు ఆయన వాళ్ళ కొట్టినా నాకు సంబంధం లేదు. నాకు ఇద్దట్లా ఎవరో ఒకరు. ఏం మాట్లాడకపోయి బెన్నర్ తో మాట్లాడుకోవచ్చు. బెన్నర్ వాళ్ళు ఇంటికాడ పెట్టినావు కదా కారును, బెన్నర్ తోనే మాట్లాడుకోండి. నీకు ఇచ్చిపోయినా కదా బాయ్, బెన్నర్ తో పెట్టినా అంటే నీకు సంబంధం లేదు. తీసుకొని పెట్టినా అంటలేను, పెట్టినా నేను. నువ్వే అడుగుని అడుగుతా బాయ్. ఇగో నాకు సంబంధం లేదు బాయ్, బెన్నర్ వాళ్ళ కొట్టిన బట్టి నాకు సంబంధం లేదు. ఇద్దట్లో ఎవరొకరు చెప్పాలి అంతే. నేనైతే చెప్పా, నాకు తెలియదు. చూపియా మరి వాళ్ళు చెప్పిస్తారు మరి. 6,000 అంటే అది అడిగినా నేను, నాకు సంబంధం లేదు బాయ్. నాకైతే ఏపీ ఉండి నేనైతే నేనైతే ఎంత కష్టపడి తెచ్చుకున్నా మాట్లాడుకోండి, నాతో మాట్లాడుకోండి. దానికైతే బాధ అనిపించదా? అరే మళ్ళా గరం అవుతావు. గరం అయితే బాయ్, బాధతో చెప్పుకుంటున్నాను. గరం అయితే నాకేమన్నా వస్తుందా? నాకు గ్లాస్ అయిపోయింది అంతే. అడుగుతా నేను, అడుగుతున్నాడు ఎవరొకరు అయిపోయింది. A few moments later. దొర ఎడుకో పోయేసి వచ్చిందిగా తెలుస్తుందా?
ఇప్పుడు ఎవరో ఒకరు భయ్, నాకైతే సన్నీ భయ్ నువ్వు మాట్లాడతావు ఇట్లాడతావు నాకైతే సంబంధం లేదు. నువ్వు మాట్లాడాలని నేను నేనే మాట్లాడా. అవు భయ్, ఇంటికాడికి నువ్వు తీసుకొని కారు తీసుకొని వచ్చి నన్ను మాట్లాడమంటావు. చూడిగో అద్దం చూడిగో కనిపిస్తుందా ఇక్కడ పెట్టరా, అయ్యో అద్దం చూడిగో వాళ్ళ కొట్టేసింది ఇజ్జత్కి. నేను ఇట్లా మలుచుకొని తిరుగుతున్నా. నేను బండి రాకపోతే రాదని చెప్పాలి భయ్. ఏమైంది? ఇంటికాడ పెట్టిన బండి ఎందుకు గుద్దేసినావు? ఇక్కడ చూడిగో ఇక్కడ చూడు అద్దం చూడు. అద్దం లొల్లి పెడుతుండ్రా భయ్. ఈ అద్దమా? ఈ అద్దం తీసుకుని ఏం చేస్తా? ఏం చేస్తావు కాదు, బండి నడిపేనికి రాకపోతే నడపరాదని ఎవరు చెప్పు. నడిపిర్రు? పక్కకు పెట్టి పోయిండంట. ఎవరు నడిపిరు బండి? ఎవరు నడుపుతున్నావు నువ్వు అసలు? ఏమైంది? నిన్న రాత్రి ఏమైంది రాబాయ్, బండి పక్కన పార్క్ చేసిన దీన్ని పార్క్ చేసి పెట్టిన. పార్క్ చేసి నేను తీసుకుపోయాడు. పొద్దున లేచి చూసినట్టు వచ్చి ధనాదం ఇంటికాడ మొత్తుకుంటున్నా వచ్చి. అవు భయ్, బాధ అనిపిస్తుంది. ఇంత ఈ మంచిగా బండికి చేపిస్తున్నావు. అద్దమే లేకుండే ఫస్ట్ ముందుకెళ్ళి, అర్థమైందా? అద్దం లేకుండా అవును మళ్ళా బండి కొన్నప్పుడు చెక్ చేసినావు అసలు? నువ్వు ఫోటో చూపి బండి ముందు చూపి ముందు లేకుండా నా సన్నీ భాయ్ ఉండే నాకు చూపి ముందు ఫోటో చూపి అంటే బండి నడిపోతే ముందుకే లేకుండే బండికి నాకు అర్థమై కుళ్ళుకొని వాళ్ళగొట్టినాను. ఏది కార్ నీ స్కూల్ మరి అందుకే. నీ కార్ నీ స్క్రాప్ కార్ చేసి కుళ్ళు పడుతున్నాడు ఎవరైనా? స్క్రాపే భయ్, మేము దానికి పెద్ద అనుకుంటాం. నువ్వు ఇట్లా వాళ్ళగొట్టుడు కరెక్ట్ గా నాకు సంబంధం లేదు. అచ్చా అదా ఇప్పుడు నీ క్లాస్ అయిపోయి పైసలు కావాలంటున్నావు అంతే. పైసలు కాదు అదంట మనం తరిక లేకుండా నడుపుతామంట బండి. మనం స్పీడ్ గా పోతామంట, నువ్వు చూసుకోకుండా గుద్దినట్టున్నావు అంట రాజు. అలాగే నేర్పించింది మనమే. చూసుకున్నాడు అర్థమవుతుంది. అంత కాదు భయ్, నా గ్లాస్ వేపిస్తున్నావా లేదా? మేము ఈడ పార్కింగ్ చేసి పోయినా నిన్న పైసలు ఫస్ట్ పార్కింగ్ ఎవరు నేను చేయలేదు. బండి రాత్రి నువ్వు పెడుతుందిరా ఈ కాడిని పెట్టిన పైసలు పార్కింగ్ బిఎండబ్ల్యూ పక్కన పెట్టి చూడలేను. ఎవరిని అడిగి పెట్టిన కారు పెట్టుకుంది ఎక్కువ ఈ గల్లీలో అర్థమైంది. అద్దం పోయి వేయించుకో కుర్రకు అద్దం లేదు ఏం లేదు ముందుకెళ్ళి పైసల కోసం వచ్చి కొట్టాడుతుంది. పైసల కోసం రాలేనా అంత మాట్లాడకు. టైం అవుతుంది క్లాస్ చెప్పించుకో, నువ్వు వేడుకనో నాకు సంబంధం లేదు. ఫస్ట్ క్లాస్ చెప్పి ఎవరిలో కొట్టి ప్రూఫ్ అయ్యింది మేము మీరు కొట్టిన చూపి ప్రూఫ్ చూపి వేపిస్తాము. నువ్వు వచ్చి ఏపీ అంటే కార్ పక్కకే పెట్టు అంటుండగా. మరి చూసుకోకుండా గుద్దేసిన ఆయననే మొత్తం క్రియేట్ చేస్తున్నావు. ఎవరు గుద్దేసారు? స్పీడ్ గా పోతా అంట, మనం మెల్లగా పోమంట. పోయేది ఎట్లా బుగలక బుమ్మని పోతావు, మరి బుమ్మని పోతావు. మరి ఎవరికి దాకా వచ్చి పక్క పంట పెట్టినంట. నీ బండి ఎవరు నడిపి కట్టప్ప అసలు నాకు నీ బండి అనేది తెలియదు. నేను ఇప్పుడే షాక్ అయినా. సేమ్ కట్టప్ప నువ్వేనా ఇది? నేనే వేయించుకుంటా బరాబర్ వేయించుకో. నువ్వు జోకులు చేసి కవర్ చేయకపోయి గాడ్ ఆఫర్ స్టిక్కర్ అనుకుంటా కట్టప్ప అని ఫీల్ అయిపోతుంది. అరే భయ్ నువ్వు మాట మారబాక్ భయ్, మాట బండికి నా ముఖం ఇట్లా రావాలి ఇట్లా మొత్తం ఖరాబ్ చేయకపోయినా చెప్తున్నాను. గ్లాస్ గురించి వచ్చినా దాని గురించి మాట్లాడడానికి రాలే నేను వీడికి. ఇవన్నీ నాటకాలు హుషారు చేయకు, హుషారు లెక్కలు చేయకు. ఇరగొడతా నేను వేపిస్తా మళ్ళా. ఎవరు నాకు తెలియదు కట్టప్ప నువ్వు చెప్పి మాట నాకు తెలియనే తెలియదు అసలు. అది ఎవరిలో కొట్టిరో దానికి అద్దం ఉండేనా లేకుండా కారు ఎవరు పారి చేసారు ఎప్పుడు తీసుకున్నారు నాకు ఏం తెలియదు. అప్పుడు ఎవరి దగ్గర ఉండే కారు నాకేం తెలుసురా భయ్. తీసింది బండి పక్కకెళ్ళి నీ బిఎండబ్ల్యూ కారు. మరి ఎవరు వాళ్ళ కొట్టుంటారు? వేరే బండి వస్తుంది ఇప్పుడు, వేరే బిఎండబ్ల్యూ వస్తుంది. ఇవన్నీ వద్దు కట్టప్ప పొద్దు పొద్దున దమాకరా మంచి మూడు ఈవెంట్ పోతున్నా. నువ్వు ఏడికన్నా ఈవెంట్ చేపించువో లేకపోతే అలా పెట్టేసివో, అంతా కాదు. నాకు సంబంధం లేదు. నాకు గ్లాస్ వేపిస్తే ఏపీ లేకపోతే నీ గ్లాస్ అలగొట్టేస్తాను. బిఎండబ్ల్యూ తిన్నా ముందే చెప్తున్నా. తర్వాత ఎందుకు అలగొట్టు
నీకు అర్థమైతలే అటు ఇటు పోయి బిఎండబ్ల్యూ వస్తా అంటే ఏంది రాదురా కనిపేవి హైదరాబాద్ సరే కనిపించకున్నా సరే భయ్. జోలికి రాకు కనిపించకున్నా సరే నాకు దానికి సంబంధం అద్దరు లేదు. ఊరికి ఇచ్చినావు ఎవరు సన్నికి ఇచ్చిన నేను అడుకో మళ్ళీ ఎందుకు అడుకో ఇగో ఎవరు ఫస్ట్ నువ్వు నాకు సమాధానం చెప్పిపో భయ్. సేమ్ ఇగో వెనకాల సైడ్ స్టిక్కర్ ఇంకా ఇక సైడ్ స్టిక్కర్ ఇంక చూడండి ఇగో కట్టప్ప రైడర్ 46 సేమ్ నా పేరు కాపీ కొట్టేసిండి ఈడ నీ పేరు 46 నీ ఇగో పేరా? గైస్ కట్టప్ప నీ ఇగో పేరా? ఇగో సేమ్ నేను వేసాడు ఇగో టీ షర్ట్ వేసుకోండు ఇగో నాలానే ప్యాంట్ వేసుకోండు నువ్వు ఇట్లా వేస్తావా? బ్యాగులు వేస్తావా? నీకు ఎందుకు వేస్తావు? బ్యాగులు వేసిన ముఖమేనా నీది? బ్యాగులు చిన్నప్పుడు స్కూల్ కి వేసుకోయినా అంతే భయ్. ఇప్పుడు ఇగో ఎప్పుడు నువ్వు- వేస్తున్నావు నువ్వు మాట్లాడకు సపోర్ట్ దాకా ఫస్ట్ టైం చేస్తావు ఇగో ఇవన్నీ పట్టుకో బ్రో ఫోన్ పట్టుకో ఇగో అంతే. ఎక్కువ పట్టుకో ఫోన్ పట్టుకు కింద పోతే ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ. నువ్వు నాకు సంబంధం లేదు బెన్నర్. అరే నీకేంటా ఎవరు? చేపించేసారా? అరే నాకు ఆ? ఇగో కొన్ని పైసలు ఇచ్చేసారా వెళ్ళిపోతాడు. నేను పైసల కోసం వచ్చినా మా లేకుంటే ఈ వీడియోలో కొట్టింది కట్టప్ప. అరే నేను ఎందుకు ఇలా కొట్టినారా బాగున్నావు మళ్ళీ నన్ను ఎందుకు ఇవ్వమంటారా పైసలు నీ నువ్వు? బండి పక్కకు పోయి నీ సైడ్ మీద పెరిగినాడు. ఓడి ఎక్కడరా నా బండి పక్క నేను పెట్టమా తీసుకొచ్చి నా బండి పక్కకి అసలు పొద్దుగాల కారు పోదాం మా ఇంటి ఎందుకు కాడికి. ఎవరు? దీనికి? అవును అన్నా నిన్న ఇక్కడ కారు పెట్టి పోతే గ్లాస్ వల్ల కొట్టేసిండు అన్న. ఇగో ఆయననే గ్లాస్ వల్ల కొట్టేసిండు. ఆయననే పార్కింగ్ చేసి ఆయన వల్ల కొడతాడు. ఆగో చూసినావా? ఎవరు నువ్వే తలిగించినావు అంట. నేను తలిగిస్తా నాకేం పట్టింది తలిగేనికే. సైడ్ లో చూడడానికి రాదేమో రాత్రి ఆయన కాలు కలిగినట్టుంది. అవునవును పెట్టుకుంది మీరే పలగొట్టింది మీరే మళ్ళీ నా మీదే ఏంటి పిచ్చోనిగా నేను. వెళ్ళిపోతాను. నువ్వు చేపించు లేకపోతే నువ్వు BMW కార్ అద్దం పలగొట్టేసాను. Serious. అరే నా BMW బరాబర్ చేసినావు. గుండు వాళ్ళ కొడతాను నా గుండు వల్ల కొట్టిన సరే కానీ నా కార్ అద్దం వల్ల కొట్టింది. నాకు చేపిస్తే చేపిస్తా అప్పుడు తీసుకొని చెప్పి బై ఏమో మంచిగా ఉంటే గీతలు పెడతా మొత్తం దాన్ని. ఫోన్ చేయరా అన్నకు ఫోన్ చేయి వచ్చి ఎవరికైనా చేయి ఎవరికైనా చేయను. ఎవరు ఫోన్ చేసే ముందు నువ్వు వీడియో పెట్టుకో. ఎవరికైనా చేయి. నా అద్దం వేయించిన దాకా నేనైతే పోనీయ నేను. ఎవరికైనా చేయి. హలో హలో వీలో అన్నా, ఇగో ఈ అంకుల్ ఈడ వచ్చి కొట్లాడుతున్నా మజాక్ చేయకు చెప్తున్నాను. అదే ఏందన్నా అలా ఎందుకు వచ్చి నేను పొద్దున లొల్లి చేసి ఇంటికాడ పని పాట ఏం లేదా ఈయనకంటే పని పాటలు ఉండవాలా మాకు ఈవెంట్లు ఉన్నాయి వేడిది ఈవెంట్ ఉండొచ్చు ఏముండదు మాకు పని బాట లేదు. మేము పొద్దు పిచ్చోళ్ళం. అరే ఫోన్ చేసి చెప్పాను నువ్వు తాళం ఇచ్చేసారా పైనకి. అరే ఈయనేంది అరే మీరు చూసుకోరా నా తెలియదు అవు మరి పలగొట్టింది నువ్వు కాబట్టి మీరు చూసుకుంటా అంటే ఆయనకేమో చూడం మరి ఇప్పుడు పలగొట్టు సన్ని బెన్నర్ నాకు తెలియదు. BMW కార్ పలగొట్టేసి నేను చెప్తున్నా మరి ఇగో రాయి తీసుకుని పలగొట్టేస్తా చేపిస్తా పలగొట్టాలి చెప్తా. అరే నాలాగా హలో అరే ఇద్దరు ఎవరో ఒకటి చెప్పింది బాయ్ మరి బండి అత్త పలగొడితే పిచ్చా నేను మీద కొడతా. ఇగో కుళ్ళు బాయ్. వేస్తున్నావు ఈ కల్లి. ఇగో ఈ కుళ్ళు కల్లి ఏమనుకుంటున్నావు నీకు కదప్పా? కుళ్ళు నాకు అర్థమైపోయింది. నీకు కుళ్ళు వల్లనే చేసిండు సార్. అరే నీవు ఇచ్చేరా గమ్మన ఆగు ఆగు 30 రూపాయలు ఇచ్చేద్దాం ఎంత రాద్దాం 30 రూపాయలు పిచ్చోలాగా అనిపిస్తున్నాయి. నాకు పైసా అవసరం లేదు బాయ్. పైసా 30 రూపాయలు కంప్లీట్ అలా అద్దవలిపోయిన బాధ లేనుంటే కంప్లీట్ ఇస్తాను వాళ్ళు ఏం చేయరు కమ్మ డాడీ బండి మీద కంప్లీట్ ఇస్తాం ఏం అంకుల్ గతం ఇక. వారం రోజుల మేము ఈవెంట్ పోవద్దా మేము ఉంటే మాకు లేదు ఈ కార్ ఇక్కడిది కాదు అమెరికాది కాదు దీన్ని ఆర్డర్ పెట్టి తెప్పియాలి అక్కడికి అవు భయ్ నాకు అంత సంబంధం ఆర్డర్ గీడర్ కాదు ఆడ దొరుకుతాయి. ఏది బేగం బజార్ లో దొరుకుతాయి అన్ని దొరుకుతాయి. నేను అప్పుడే ఇచ్చేరా పోయి గమ్మన 50 అరే నువ్వు రూపాయలు హైలైట్ ఉన్నారా బాయ్ ఇచ్చే అంటే 50 రూపాయలు నేను ఎడికి వెళ్ళాలి 50 రూపాయలు ఆయనకి. మీరు 50 రూపాయల నుంచి ఎత్తి కొట్టినారు 50 రూపాయల కారు లెక్క పడుతుందా మీకు అది? ఇంకేం దొరుకుతుంది ఇంకేం దొరకదు కదా కారు 6,000 కార్ ఎంత అది 6,000 అది కార్ 6,000 కారు కాదు భయ్, గ్లాస్ 6,000 అంటున్నా. నేను కార్ 6,000 అనుకుని షాక్ అవుతున్నా. దానికి దీనికి పట్టేది పెంచు కడతాను కడతాయా దానికి అనుకుంటుంది. ఇట్లా అయితే తిన్నాడు. నేను BMW ఏడ పెట్టినా ఇగో బీపీ లేపక నేను చెప్తున్నా BMW నీ టార్గెట్ ఏంది
బిఎన్ఎల్ తిరుగుదామా ఎవరు? నీది అప్పటికెళ్ళి బిఎన్డబ్ల్యూ వలగొట్టంలో బాధ ఉండదా నీ వలగొడితే నీకు బాధ ఎవడు వాడ కొట్టింది కట్టప్ప నువ్వు కారు ఓన్కి ఇచ్చినావు ఎవరికి సన్నికి ఇచ్చిరా సన్ని నువ్వు ఎడబెట్టినావు కారు తీసుకొచ్చి పక్కకి పార్క్ చేసిన నా కార్ పక్కకు పార్క్ చేసిండు నువ్వు ఆయనకి ఇచ్చింది నాకు చెప్పినావా అది నాకు చెప్పి పార్క్ చేసిన నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ నీ కళ్ళు కనిపించలేదు పక్కలకి పోయేటప్పుడు పక్కన కనిపించింది పక్కకి వెళ్ళి మళ్ళీ సరే నీ కారు పక్కకి వెళ్ళి పోయినా అంటుండు ఒక రాజు చెప్తా నా కార్ ఏంటంటే ఏడుండనా నీ కారు నా కార్ ఇక్కడ ఉండే నువ్వు ఎడబెట్టినా ఆడబెట్టినా పక్క కంటే ఈడ వస్తుంది ఈ కార్ పెట్టినట్టు పక్కకి ఈడ ఓ బాబు ఈడ పెట్టలే ఈడ పెట్టినట్ట పక్కకి నేను పక్కకి వెళ్ళి పోయినా అంటే నేను ఏడికి వెళ్ళి పోయినా ఇట్లా నువ్వు మధ్యలో కార్ పెడితే అరే నాకు ఈ క్వశ్చన్ అంటే ఇప్పుడు నువ్వు ఆన్సర్ వాళ్ళ కావాలా? నేను వాళ్ళ కొట్టానా పక్క బొట్టు పెట్టి అంటున్నావుగా ఈడ పెట్టినో అడుగు ఈడ పెట్టిన ఆడ పెట్టినా ఎందుకు చెప్పుకుంటారు ఫస్ట్ చిల్లర చిల్లర చేస్తున్నా మొత్తం మాకు జర ఇజ్జత్ ఉంది ఈడ. నీ లెక్క మాకు కాదు. ఇజ్జత్ లేదు మేము ఇజ్జత్ లేని వాళ్ళం. అట్లనే పిచ్చోళ్ళం. కొట్లాడ పెడుతున్నావు కట్టప్ప నీకు జర్రనే సెన్స్ ఉండాలి పొద్దు పొద్దున ఏడిపోతున్నావు నేను ఇప్పుడే చెప్పిన మళ్ళీ వస్తున్నా నాకు జర పని ఉంది నేను వస్తున్నా ఆగు ఏడిపోతున్నావు ఖాళీ అని ఇప్పుడు ఎవరు నేనేం ఖాళీ కాదు మాకు పని లేక మేము పిచ్చోళ్ళం ఈవెంట్ కాదు. ఈవెంట్ ఈవెంట్ పోదాం. ఈవెంట్ ఉంది అర్థం ఏ ఇది కరెక్ట్ అనిపిస్తుందా భయ్ మీకు ఏమైందన్నా ఇంటికి ఆడికి పలగొట్టిన అడగడానికి వస్తే పట్టించుకోకుండా పోతారా మీరు ఎక్కడ పోతాడు ఎక్కడ పోతాడా అరే నాకు చేపిండు భయ్ నాకు చెప్పేసి పైసలు లేవు, వచ్చినాక అర్థం మాట్లాడదాం చేసుకోండి అన్న మీరు. చెప్పిండు కదా వస్తున్నా అని చెప్పి పోయిండు కదా అరే అంకుల్ 150 50 రూపాయలు 150 30 రూపాయలు అంట గ్లాస్ అది అరే ఆగా వచ్చినాక మాట్లాడదాం ఆడు వచ్చి చేసి ఇస్తాడు కదా మాట్లాడుతున్నాడు కదా వస్తాడు కదా పట్టించుకుంటూ పోతున్నాడు ఎంతసేపు మాట్లాడింది కదా ఏ మళ్ళీ ఒకసారి ఇట్లా ఉండొద్దు భయ్ ఒక ఇజ్జత్ ఉండాలి ఇంటికాడికి వచ్చినప్పుడు ఇట్లా నువ్వు మా ఇంటి కాడకి వచ్చి వరుతున్నావు ఈడ వచ్చి వరుతున్నావు మంచిగా నీట్ గా మాట్లాడితే వస్తుంది అరే పలగొట్టిన బాధలని పలగొట్టిన బాధ అంటున్నావు నువ్వు వచ్చినాక ఎట్లా కొట్టు డైరెక్ట్ కొట్లాడ స్టార్ట్ చేస్తున్నావు నువ్వు కొట్లాడుతున్నాను భయ్ ఇంటి కాడకి వచ్చి అట్లా కొడుతున్నా అంకుల్ నేను వదలలేను అనుకున్నా వాయిస్ అట్లా నీకు తెలియదా నేను సరే బెన్ని రాగానే మాట్లాడదాం ఆగు